మాస్టర్ తెలుగుకి స్వాగతం. యాక్చువల్గా ఇవాళ మనం ధ్వని గురించి అంటే ఫిజిక్స్లో ఉన్న లెసన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ధ్వని గురించి, అలాగే మనకి కాంతి గురించి, అలాగే మారన్ హిస్టరీ అనేటివి ఒక్క మార్కు కూడా పోకుండా చూద్దామండి. 25 మార్క్స్ అనేటివి ఇందులో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకనంటే ప్రతి చాప్టర్లో ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు కాబట్టి ఏ క్వశ్చన్ అనేది ఇప్పుడు ఎందులో నుంచి మన జీవితాన్ని మార్చేసే క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ గైస్. లైవ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఈ క్లాస్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను, గుర్తుంచుకోండి. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం అండి. శక్తి స్వరూపం అని అంటే ధ్వని కానీ, కాంతి కానీ, ఉష్ణం కానీ అనేటివన్నీ కూడా మనకి శక్తి స్వరూపాలు అంటే మనకి ఒక రూపంలో ఉంటాయి. సో కాబట్టి ఇవి శక్తి స్వరూపాలు అని అంటే వీటిని ఏం చేయొచ్చు అని అంటే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకొక రూపంలోకి మార్చొచ్చు, కానీ దాన్ని మొత్తంగా టోటల్గా డిస్ట్రాయ్ చేయలేము. సో ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. అందుకే తర్వాత వచ్చేసి ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని వచ్చేసి మనం అకౌస్టిక్స్ అంటాము. ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటాము. అలాగే ధ్వని భాష గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని వచ్చేసి మనము ఫొనెటిక్స్ అని అంటాము. మనం వింటుంటాం కదా, ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని వచ్చేసి అకౌస్టిక్స్ అంటారండి. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. తర్వాత ధ్వని భాష గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని వచ్చేసి ఫొనెటిక్స్ అంటారు. ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చేసి ఏది కరెక్ట్ అనేది కూడా మనల్ని అడిగే అవకాశం అనేది ఉంది. తర్వాత వచ్చేసి మనకి మొట్టమొదటగా ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరమని ఎవరు తెలిపారనంటే రాబర్ట్ బాయల్ అనే శాస్త్రవేత్త తెలిపిండు. రాబర్ట్ బాయల్ అనే శాస్త్రవేత్త ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరమని చెప్పిండండి. సో ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి మనం అకౌస్టిక్స్ అంటాము. ధ్వని భాష గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి మనము ఫొనెటిక్స్ అంటాము. ఇంపార్టెంట్గా రాసుకోండి. ఎవరైనా ఉంటే గ్యారంటీగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు. ధ్వని భాష గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఫొనెటిక్స్ అంటారు. ఇందులో వచ్చేసి మనకి ధ్వని అనేది ప్రయాణించడానికి యానకం అవసరమని ఎవరు తెలుపుతారో అని అంటే మనకి రాబర్ట్ బాయల్ అనే శాస్త్రవేత్త తెలుపుతాడండి. రాబర్ట్ బాయల్ అనే శాస్త్రవేత్త తెలుపుతాడు. ఎలాగో మనకు బయాలజీలో 4 లెసన్స్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు ఫిజిక్స్లో ఒక 4 లెసన్స్ కవర్ చేసామనుకోండి. ఒక 12 లెసన్స్ ఉన్నాయి ఈచ్గా. సో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో త్వరగా కంప్లీట్ చేసుకున్నందుకు ట్రై చేద్దామండి. సో తర్వాత వచ్చేసి మనకి ధ్వని ప్రయాణించడానికి యానకం అనేది ఏంటిదంటే, యానకంగా మనకి ఘన పదార్థాలు ఉంటాయి, ద్రవ పదార్థాలు ఉంటాయి, వాయు పదార్థాలు ఉంటాయి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా ధ్వని అనేది దేంట్లో ప్రయాణిస్తుందని అంటే ఘన పదార్థాల్లో ప్రయాణిస్తుందండి. ఇప్పుడు ఇట్లా కొట్టాను అనుకోండి, మామూలుగా ఇలా కొట్టాను అనుకోండి, సౌండ్ వస్తుంది కదా. సో ఈ సౌండ్ అనేది మనం వాటర్లో కొడితే అంత సౌండ్ రాదు, అలాగే గాలిలో కొడితే అసలే సౌండ్ రాదు. సో ఘన పదార్థాల్లో మనకి ధ్వని అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ద్రవ పదార్థాల్లో మనకి సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి వాయు పదార్థాల్లో మనకి సౌండ్ అనేది త్వరగా ప్రయాణిస్తుంది, అంటే ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. మనకి గాలిలో ధ్వని వేగం ఎక్కువ అంటే ఏంటి అంటే, గాలిలో ధ్వని వేగం ఎంత తెలుసా మీకు? చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. గాలిలో ధ్వని వేగం వచ్చేసి 330 మీటర్లు పర్ సెకండ్ అండి. నా యొక్క కెమెరా అనేది ఫ్రంట్ కెమెరా బాగాలేదండి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా అనేది బాగాలేదు, అయినా కానీ నేను క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ కెమెరా అస్సలు బాగాలేదు, నన్ను హై క్వాలిటీలో చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మొట్టమొదట ధ్వనిని గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే న్యూటన్ అండి. న్యూటన్ మనకి ఏమి తెలుస్తుంది, మనకి యాపిల్ గురించి కూడా న్యూటన్ చెప్తాడు. గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కూడా మనకు తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్ అండి. సో న్యూటన్ వచ్చి ధ్వని గురించి కూడా చెప్తాడు. సో ధ్వని వేగాన్ని ఖచ్చితంగా లెక్కించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే DC మిల్లర్ అండి. DC మిల్లర్. ఇందులో శాస్త్రవేత్తల నేమ్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి కాబట్టి మీరు ఒక నోట్స్ అనేటివి రాసుకోండి. DC మిల్లర్ ధ్వని వేగాన్ని ఖచ్చితంగా
లెక్క కట్టిండండి. తర్వాత ధ్వనిని రికార్డు చేసి ఉత్పత్తి చేసింది ఎవరు అని అంటే మాకు థామస్ ఆల్వా ఎడిసన్ అండి. బల్బును పెట్టాడు కదా అతనే మనకి దీన్ని కూడా ధ్వనిని రికార్డ్ చేసి ఉత్పత్తి చేసింది ఇతనే. తర్వాత వచ్చేసి మనకి శూన్యంలో వచ్చేసి ధ్వని ప్రయాణించదు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. చాలాసార్లు అంటే చాలాసార్లు అడిగిండు. శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు, శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు. ఇది చాలాసార్లు అడిగిండు. దేంట్లో ధ్వని అనేది ఎక్కువగా దీంట్లో ప్రయాణించదని ఇచ్చేసి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, శూన్యం అని ఇస్తాడండి. గ్యారంటీ క్వశ్చన్ ఇది, గ్యారంటీ క్వశ్చన్, పక్కా క్వశ్చన్. శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, చూసుకోండి. తర్వాత చంద్రునిపై వాతావరణం లేదు కాబట్టి చంద్రుడి మీద కూడా ధ్వని అనేది ప్రయాణించదు. మనకి ఘన పదార్థాల్లో ప్రయాణిస్తుందని నేర్చుకున్నాం. సో దీంట్లో ప్రయాణిస్తుంది అని అంటే మనకి గాజు పదార్థాలు ఉంటాయి కదా, సో గాజులో ఎక్కువగా వచ్చేసి మనకి ధ్వని అనేది వేగంగా ఉంటుంది, ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి వాయువుల్లో అత్యధిక వేగం దేంట్లో ఉంటుంది అని అంటే హైడ్రోజన్లో ఎక్కువగా ఉంటుందండి, హైడ్రోజన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి, హైడ్రోజన్లో మనకి ధ్వని వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు మరి? హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ని కనుక్కున్నాడు. తర్వాత వచ్చేసి మనకి పీడనంకి ధ్వనికి ఏం సంబంధం లేదండి. అంటే పీడనం పెరిగినా కానీ తగ్గినా కానీ ధ్వని అనేది ఎలాంటి మార్పు చెందదు. కానీ ఉష్ణోగ్రత పెరిగితే మాత్రం ధ్వని అనేది పెరుగుతుందండి. ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి ధ్వని అనేది పెరుగుతుంది, అలాగే ఉష్ణోగ్రత తగ్గిందనుకోండి ధ్వని అనేది తగ్గుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి వచ్చేసి 0.61 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి ధ్వని వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి గాలి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గాలి ధ్వని వేగం వచ్చేసి 330 మీటర్ పర్ సెకండ్ అండి. ఈ క్లాస్లో మనము ధ్వని గురించి, కాంతి గురించి, మోడర్న్ హిస్టరీలో 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చూద్దామండి. ఎక్కువ వద్దు, ప్రతిదీ డీప్గా వెళ్ళొద్దు, ఎక్కువ వద్దు. అందుకే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ ప్లేలిస్ట్లో మనకి లైవ్లలో ఉంటాయండి ఆర్ఆర్బీ క్లాసెస్ అనేటివి. ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ అయింది, సెకండ్ క్లాస్ అప్లోడ్ అవుతుంది, ఇది థర్డ్ క్లాస్ అండి. సో 30 డేస్లో మనకి 10 డేస్లో మనం ఇది మొత్తం ఈ జనరల్ సైన్స్ అలాగే పాలిటీ అనేది మొత్తం కంప్లీట్ చేసేద్దామండి. తర్వాత వచ్చేసి మనకి సాంద్రత, ఒకవేళ వాయువు యొక్క సాంద్రత తగ్గితే ధ్వని వేగం అనేది పెరుగుతుందండి. సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది, సాంద్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా వాయువుల్లో ధ్వని సాంద్రత ఉంటుంది కదా, సో సాంద్రత తగ్గిందనుకోండి ధ్వని వేగం పెరుగుతుంది, సాంద్రత తగ్గితే పెరుగుతుంది, పెరిగితే తగ్గుతుంది. సో ఇది వచ్చేసి ఇది. తర్వాత వచ్చేసి నీటి ఆవిరి, ఒకవేళ నీటి ఆవిరి శాతం అనేది ఎక్కువగా ఉందనుకోండి ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి శాతం తక్కువగా ఉందనుకోండి ధ్వని వేగం అనేది తక్కువగా ఉంటుంది. అని అంటే వర్షం వచ్చినప్పుడు మనకి శబ్దాలు ఎట్లా వినబడతాయి? ఎక్కువగా వినబడతాయి. అని అంటే నీటి ఆవిరి శాతం అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వర్షం లేనప్పుడు మనకు అంత సౌండ్ రాదు. సో ధ్వని వేగం అనేది నీటి ఆవిరి శాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది, అలాగే మనకి సాంద్రతకు వచ్చేసి విలోమానుపాతంలో ఉంటుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి తరంగాలు అనేటివి ఉంటాయండి. తరంగం అని అంటే ఇలా ప్రయాణిస్తే చూశారండి, వాటిని తరంగాలు అని అంటారు. తరంగాలు అని అంటే ఇలా ప్రయాణిస్తాయి కదా, వాటిని తరంగాలు అంటారు. అంటే ఒక యానకంలో సృష్టించబడిన అలజడిని తరంగం అంటాం. ఇప్పుడు మనం ఒక కొలంలోకి వెళ్ళి రాయి చేసామనుకోండి, అదేం చేస్తుంది? ఒక చుట్టూ అలలాగా వెళ్ళిపోతుంది కదా, వాటి తరంగాలు అని అంటారు. ఈ తరంగాలు వచ్చేటప్పటికి మనకి 2 రకాలండి. ఒకటి వచ్చేసి యాంత్రిక తరంగాలు, రెండోది వచ్చేసి విద్యుదయస్కాంత తరంగాలు. యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు. యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకం అనేది అవసరం అండి. యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం. ఎగ్జాంపుల్ వచ్చేసి ధ్వని తరంగాలు.
ధ్వని తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం. ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో మాత్రమే ధ్వని అనేది ప్రయాణిస్తుంది. కాబట్టి ఇవన్నీ యానకాలే. కానీ విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించుటకు యానకం అనేది అవసరం లేదు. సో ఇవి వచ్చేసి కాంతి తరంగాలండి. ఈ కాంతి తరంగాలు శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి. కాంతి తరంగాలు వచ్చేసి శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి. తర్వాత ప్రయాణించే విధానాన్ని బట్టి ఇవి పురోగామి తరంగాలు మరియు తిరోగామి స్థిర తరంగాలు. ఇవి రెండు వచ్చేసి అని అంటే మనకి ఇట్లా ధ్వనిజనకం ఉత్పత్తి అయిన స్థానం నుంచి ముందుకు వెళ్ళి తిరిగి వెనకకు రాకపోతే వాటిని పురోగామి తరంగాలు అని అంటారు. ధ్వనిజనకం అనేది ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనకకి రాకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటారు. ఈ పురోగామి తరంగాలలో కూడా మళ్ళీ మనకి రెండు రకాల తరంగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి అనుదైర్ఘ్య తరంగాలు, రెండోది వచ్చేసి తిర్యక్ తరంగాలు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన చాప్టర్ కొద్దిగానండి. అనుదైర్ఘ్య తరంగాల్లో వచ్చేసి మనకి తరంగాలు వచ్చేసి సంపీడనాలు విరళీకరణాల రూపంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అనుదైర్ఘ్య తరంగాలలో ఇదే అడుగుతాడండి, సంపీడనాలు విరళీకరణాలు దేంట్లో ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతాడు. అందులో మనకి అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, స్థిర తరంగాలు, యాంత్రిక తరంగాలు అని డిఫరెంట్గా ఇస్తాడు. మీరు గుర్తుంచుకోవాల్సింది అనుదైర్ఘ్య తరంగాలలో వచ్చేసి తరంగాలు అనేటివి సంపీడనాలు విరళీకరణాలలో ఉంటాయి. సంపీడనాలు విరళీకరణాలు అంటే ఏంటి అని అంటే కణాలు తరంగ చలన దిశకి సమానంగా వెళ్ళిపోతాయి. అనుదైర్ఘ్య తరంగాలు అంటే వీటి యొక్క దూరం వచ్చేసి మనకి మధ్య దూరం ల్యాండా అని అది సూచిస్తారండి. తరంగ ధైర్యాన్ని మనం ల్యాండాగా సూచిస్తాం. సో అనుదైర్ఘ్య తరంగాలలో వచ్చేసి సంపీడనాలు విరళీకరణాల రూపంలో వెళ్తుందండి. తర్వాత వచ్చేసి మనకి తిర్యక్ తరంగాలలో వచ్చేసి ఇప్పుడు సంపీడనాలు విరళీకరణాలు అనుదైర్ఘ్య తరంగాలలో వెళ్తాయి. అదే మనకి తిర్యక్ తరంగాలలో వచ్చేసి ద్రోణులు మరియు శృంగాలు అనే రూపంలో వెళ్తాయండి. ఇవన్నీ చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ అండి. శృంగాలు ద్రోణులు దేంట్లో ఉంటాయి, సంపీడనాలు విరళీకరణాలు దేంట్లో ఉంటాయి, ఇది అనేది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. చాలాసార్లు ఆర్ఆర్బి గ్రూప్ డిలో చాలాసార్లు ప్రతిసారి అడిగే క్వశ్చన్స్ ఇవ్వండి. సంపీడనాలు విరళీకరణాలు దేంట్లో ఉంటాయి, అలాగే శృంగాలు ద్రోణులు అనేటివి దేంట్లో ఉంటాయి అనేది చాలాసార్లు అడిగింది. సో అనుదైర్ఘ్య తరంగాలలో వచ్చేసి మనకి సంపీడనాలు విరళీకరణాలు ఉంటాయి. అలాగే శృంగాలు ద్రోణులు వచ్చేసి మనకి తిర్యక్ తరంగాల్లో ఉంటాయి. సో తిర్యక్ తరంగాల్లో వచ్చేసి శృంగం మరియు ద్రోణుల మధ్య దూరం వచ్చేసి λ/2. అందులో కూడా λ/2నే ఉంటుంది అనుదైర్ఘ్య తరంగాల్లో వచ్చేసి. తర్వాత వచ్చేసి స్థిర తరంగాలండి. స్థిర తరంగాలలో వచ్చేసి ప్రస్పందనాలు అస్పందనాలు అనేటివి ఉంటాయండి. స్థిర తరంగాల్లో వచ్చేసి మనకి ప్రస్పందనాలు అస్పందనాలు అని ఉంటాయి. అని అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేసే వాటిని స్థిర తరంగాలు అంటారు. పురోగామి తరంగాలు అంటే ముందుకు పోయే తరంగాలు పురోగామి తరంగాలు అంటారు. తర్వాత స్థిర తరంగాలు అంటే వెనుకకు వచ్చే వాటిని కూడా స్థిర తరంగాలు అని అంటారు. తర్వాత వచ్చేసి ఇది ప్రస్పందన మరియు అస్పందన తరంగాలు అని అంటారు. ఇందులో ఒక ప్రస్పందనం ఇంకొక అస్పందనం మధ్య దూరం వచ్చేసి λ/4 అని ఉంటుందండి. ఇంతకుముందు λ/2 ఉంటుంది కదా తిర్యక్ తరంగాల్లో, అనుదైర్ఘ్య తరంగాల్లో. ఇప్పుడు వచ్చేసి λ/4 ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి తరంగాలకి లక్షణాలు అనేటివి ఉంటాయి. అంటే ఇప్పుడు తరంగం వెళ్తుంది కదా, వీటికన్నిటికీ లక్షణాలు అనేటివి ఉంటాయి. ఈ తరంగాల లక్షణాలు వచ్చేసి మనకి కంపన పరిమితి, తరంగ ధైర్యం, తరంగ వేగం, ఆవర్తన కాలం, పౌనఃపున్యం. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే కంపన పరిమితి అండి. కంపన పరిమితి అంటే కణం తన స్థానం నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశం అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రాయి వేస్తామని అనుకోండి, అది ఎంత దూరం పోయిందనుకోండి, అదే కంపన పరిమితి అవుతుంది. దీన్ని ఎలా కొలుస్తారు అని అంటే మిల్లీమీటర్స్ లేదా డెసిబెల్స్ తోటి కొలుస్తారు. తర్వాత ధ్వని తీవ్రతను వచ్చేసి డెసిబెల్స్లో కొలుస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబెల్స్ అనే ప్రమాణంలో కొలుస్తారు. ఈ డెసిబెల్స్ అనే దాన్ని కనుక్కున్నది ఎవరు అంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ధ్వని తీవ్రతను దేంట్లో కొలుస్తారు, డెసిబెల్స్లో కొలుస్తారు. ఈ ధ్వని తీవ్రతను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే
అలెగ్జాండర్ గ్రహాం బెల్ అండి. యాక్చువల్గా ఏమవుతుందని అంటే స్త్రీల యొక్క కంపన పరిమితి అంటే స్త్రీలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క సౌండ్ అనేది ఎక్కువ దూరం వినబడుతుంది అని అంటే కంపన పరిమితి అనేది ఎక్కువగా ఉంటుంది పురుషుల కన్నా అని. అంటే సౌండ్ యొక్క బేస్ అనేది తక్కువగా ఉన్నా కానీ కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే కీ అని కొడతారు చూసిన లేడీస్. సో అలాగే అన్నట్టు. సో కంపన పరిమితి అందుకే వాళ్ళని కంపలన అంటారండి. ఇది జోక్ ఇది అంతే, అలా అని కాదు కానీ కంపన పరిమితి అని అంటే లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి తరంగ ధైర్యం అని అంటే 2 వరుస కణాల మధ్య దూరాన్ని వచ్చేసి తరంగ ధైర్యం అంటారు. ఈ తరంగ ధైర్యాన్ని మనం లాంబ్డాచే సూచిస్తామండి. తరంగ ధైర్యాన్ని మనం లాంబ్డాచే సూచిస్తాం. ఈ లాంబ్డాని మనం ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తాము. ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తారు. 1 ఆంగ్స్ట్రామ్ యూనిట్ ఈక్వల్స్ 10⁻⁻8 సెంటీమీటర్ అండి. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ 10⁻⁻8 సెంటీమీటర్స్ లేదా 10⁻⁻10 మీటర్స్ అండి. తర్వాత వచ్చేసి తరంగ వేగం. ఒక తరంగం ప్రయాణించిన అంటే ఒక కాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అని అంటారు. సో ఇది వచ్చేసి దీని గురించి. తర్వాత వచ్చేసి ఆవర్తన కాలం అంటే ఒక వస్తువును కంపింపజేసినప్పుడు అది ఒక కంపనం పూర్తి చేయడానికి పట్టిన కాలం. ఇప్పుడు భూమి ఉందని అనుకోండి, భూమి రౌండ్గా తిరుగుతుంది కదా, రౌండ్గా తిరిగిన దానికి పట్టిన కాలం ఎంత అని అంటే అది 1 రోజు అవుతుంది. అలాగే చంద్రుని యొక్క ఆవర్తన కాలం ఎంత అని అంటే మనకి 27.3 రోజులు అండి. ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వద్దని చెప్తున్నాను. చంద్రుని యొక్క ఆవర్తన కాలం వచ్చేసి 27.3 రోజులు. తర్వాత వచ్చేసి మనకి పౌనపున్యం అండి. కంపన పరిమితి మరియు పౌనపున్యాల నుండి ఏదో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. మీ ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్లో ఇది ఉంటుంది. తర్వాత పౌనపున్యం అంటే ఏంటి అంటే 1 సెకండ్ కాలంలో ఉత్పత్తి అయిన కంపనాల సంఖ్యనే మనం పౌనపున్యం అంటాము. 1 సెకండ్ కాలంలో అంటే 1 సెకండ్ కాలంలో ఎన్ని కంపనాలు ఉత్పత్తి అవుతాయో దాన్ని మనం పౌనపున్యం అంటాం. ఈ పౌనపున్యాన్ని దేంతో సూచిస్తారు మరి? ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము. ఎన్ అనే అక్షరంతో మనం సూచిస్తాము. తర్వాత వచ్చేసి ఈ పౌనపున్యాన్ని దేంతో కొలుస్తాము? హెడ్జ్ అనే దాంతో ఇస్తామండి. పౌనపున్యాన్ని హెడ్జ్ తోటి కొలుస్తాము. ధ్వని తీవ్రతను డెసిబెల్స్ తోటి కొలుస్తాము. తర్వాత వచ్చేసి తరంగ ధైర్యాన్ని ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తాము. తర్వాత వచ్చి ఆవర్తన కాలాన్ని మనకి రోజులు లేదా గంటలతోటి కొలుస్తాము. తర్వాత వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి పౌనపున్యాన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఒక తరంగం ఉందనుకోండి, ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి వెళ్తున్నప్పుడు పౌనపున్యం అనేది మారదు. సో దీన్ని బట్టి మనకి ధ్వని తరంగాలు అనేటివి పౌనపున్యాన్ని బట్టి 3 రకాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా క్వశ్చన్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగిండు. పౌనపున్యాన్ని బట్టి ధ్వని తరంగాలు అనేటివి 3 రకాలు. ఒకటి పరశ్రావ్యాలు, రెండోది వచ్చేసి శ్రావ్యావధి, మూడోది వచ్చేసి అతిధ్వనులు. పరశ్రావ్యాలు, శ్రావ్యావధి, అతిధ్వనులు అండి. ఈజీగా చెప్పుకుందాం. పరశ్రావ్యాలు అని అంటే ఇన్ఫ్రాసోనిక్ అని అంటారండి ఇంగ్లీష్లో. పరశ్రావ్యాలు అని అంటే 20 హెర్ట్జ్ల కన్నా తక్కువ ఉండే వాటిని పరశ్రావ్యాలు అని అంటారు. 20 హెర్ట్జ్ అని అంటే 20 హెర్ట్జ్లు. పౌనపున్యాన్ని దేంతో కొలుస్తాం? హెర్ట్జ్లలో కొలుస్తాం కదా. 20 హెర్ట్జ్ల కన్నా తక్కువ ఉండేదాన్ని మనం పరశ్రావ్యాలు అని అంటాం. వీటిని ఏవేవి ఉంటాయి మరి? పాములు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, తిమింగలాలు అనేటివి ఉంటాయి. పాములు, కుందేలు, తిమింగలాలు అనేటివి ఉంటాయి. భూకంపాల రాకను పసిగట్టేది ఏమన్నా ఉంది అని అంటే అది పామండి. దానికి ఈజీగా తెలిసిపోతుంది భూకంపం వస్తుందా లేదా అనేది. సో ఎందుకనంటే అది భూమిని చీల్చుకొని వెళ్ళిపోతుంది అనేది ఒకటి నేర్చుకున్నాం. జంతువులు చలనాలు అనే పాఠంలో ఉంటుంది అది. తర్వాత వచ్చేసి శ్రావ్యావధి అండి. శ్రావ్యావధి అని అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉండేదాన్ని వచ్చేసి మనం శ్రావ్యావధి అంటాము. 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ ఉండేదాన్ని మనం శ్రావ్యావధి అని అంటాము. వీటిని మానవుడు వినగలడు. అంటే మానవుడికి వినిపించే సౌండ్ వచ్చేసి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. తర్వాత మనకి అతిధ్వనులని ఉంటాయండి. అతిధ్వనులని ఏమంటామంటే 20,000 హెర్ట్జ్ల కన్నా ఎక్కువగా ఉండే వాటిని అతిధ్వనులు అంటారు. అతిధ్వనులను మొట్టమొదటగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే గార్డన్
నెట్టర్జిన్. హాయ్ అండి, నెట్టర్జిన్ అని. అతిధ్వనులను మొట్టమొదటిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? నెట్టర్జిన్ అండి, నెట్టర్జిన్. తర్వాత వచ్చేసి మనకి అతిధ్వనులను వినగల జంతువులు ఏవి అని అంటే మనకి గబ్బిలాలు కానీ, కుక్కలు కానీ, ఏనుగులు కానీ మనకి అతిధ్వనులు అనేటివి వినిపిస్తాయండి. వాటికి అతిధ్వనులు అంటే 20,000 హెచ్ఎస్ కన్నా ఎక్కువ ఉండేటివి మనకి అతిధ్వనులు. వీటిని వినగలిగేటివి వచ్చేసి మనకి గబ్బిలాలు, కుక్కలు, ఏనుగులు అనేటివి వింటాయండి. తర్వాత వచ్చేసి ఈ అతిధ్వనులను దేనికి ఉపయోగిస్తారంటే చాలా రకాలకు ఉపయోగిస్తారండి. దేనికైనా సరే అతిధ్వనులను ఉపయోగిస్తారు. పాలను, ఆహార పదార్థాలను శుభ్రం చేయాలని ఉపయోగిస్తారు. సముద్రాల సరస్సులు తెలుసుకోవాలని ఉపయోగిస్తారు. తర్వాత స్కానింగ్లలో కూడా ఉపయోగిస్తారు. అల్ట్రాసోనోగ్రఫీ అనే పద్ధతి ద్వారా ఉపయోగిస్తారు. తర్వాత మనకి అతిధ్వనులను ఉపయోగించి వాటర్ని వేడి చేయడం ఉపయోగిస్తారు. తర్వాత ఏమైపోతుందనంటే ఒక శబ్ద కాలుష్యానికి బాగా అలవాటు పడ్డ వ్యక్తికి మామూలుగా ఉన్నప్పుడు అతని చెవిలోంచి రక్తం వచ్చే స్థితిని ఏమంటాము అని అంటే టిన్నిటస్ అంటారండి. టిన్నిటస్ అంటారు. తర్వాత వచ్చేసి మనకి సముద్రాల లోతును కనుగొనడానికి సోనార్ అను పరికరం వాడతారు. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. గుర్తుంచుకోండి, సోనార్ యొక్క పూర్తి పేరు వచ్చేసి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అండి. తర్వాత వచ్చేసి మనకు అనునాదం. అనునాదం అని అంటే ఒకే పౌనఃపున్యం కలిగిన రెండు వస్తువులు ఒకదాని, ఇప్పుడు రెండు ఉన్నాయి అనుకోండి, ఒకదాన్ని కదిలించామనుకోండి, దాని ప్రభావం వల్ల ఇంకొకటి కదులుతుంది చూసారా? సో దాన్ని అనునాదం అని అంటారు. ఒక దాని ప్రభావం వల్ల ఇంకొకటి కదులుతుంది. ఇప్పుడు మామూలుగా సైనికులు అనే వాళ్ళు మార్చ్ ఫస్ట్ చేస్తుంటారు కదా. మార్చ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే, లేకపోతే మనకి బయట ఎప్పుడన్నా డప్పులు కొట్టినప్పుడు మన ఇంట్లో పళ్ళాలు అనేటివి కదులుతూ ఉంటాయి కదా. సో దాన్ని మనం అనునాదం అంటే ఒకదాని ప్రభావం వల్ల ఇంకొకటి కదలడాన్ని మనం అనునాదం అని అంటాము. సో తర్వాత వచ్చేసి అందుకే వంతెన మీద మార్చ్ ఫస్ట్ చేయొద్దని చెప్తారు. ఎందుకనంటే రెండు అనునాదాలు సేమ్ అయిపోయినప్పుడు అది విరిగిపోవడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో మార్చ్ ఫస్ట్ చేయొద్దని చెప్తారు. తర్వాత వచ్చేసి మనకి అపస్వరం అంటారు, తర్వాత అనుస్వరం అంటారు. అపస్వరం అని అంటే వినడానికి మంచిగా లేని అపస్వరం అంటాం. గాడిద గొంతు లాంటి అపస్వరం అని అంటాము. తర్వాత వినడానికి మంచిగా ఉండేటివి వచ్చేసి మనకి అనుస్వరాలు అని అంటామండి. తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో అడిగే క్వశ్చన్స్ సోనిక్ వేగాల గురించి గ్యారంటీ క్వశ్చన్ వస్తుందండి. పక్కా చెప్తున్నా, సోనిక్ వేగాలు ఈ ఒక 5 నిమిషాలు మీరు లైవ్లో ఉండండి. సోనిక్ వేగాల గురించి గ్యారంటీగా ఒక మార్కు మీ జేబులో ఉన్నట్టే. సోనిక్ వేగాలు అని అంటే గాలిలో ధ్వని వేగం ఉంటుంది కదా, గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ తోటి ప్రయాణించండి అనుకోండి, దాన్ని సబ్సోనిక్ వేగం అని అంటాము. అంటే గాలిలో ధ్వని వేగం ఎంత అని చెప్పుకున్నాము? 330 మీటర్లు పర్ సెకండ్ అని చెప్పుకున్నాం కదా. సో దానికన్నా తక్కువగా ప్రయాణించిందని అనుకోండి, దాన్ని సబ్సోనిక్ వేగము అని అంటాం. ఇంకా ఏవేవి ప్రయాణిస్తాయి మనకి వాహనాలు అనేటివి సబ్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి కదా. అంటే 330 మీటర్లు పర్ సెకండ్ తోటి వెళ్ళావు కదా. అలాగే గాలిలో ధ్వని వేగానికి సమానమైన వేగంతో ప్రయాణించే వాటిని సోనిక్ వేగం అని అంటారండి. గాలిలో ధ్వని వేగంతో వెళ్ళేదాన్ని సోనిక్ వేగం అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా వేగంతో వెళ్ళే వాటిని మనం సూపర్ సోనిక్ వేగాలు అని అంటాము. సూపర్ సోనిక్ వేగం అని అంటాము. అంటే సూపర్ సోనిక్ సబ్సోనిక్ అంటే గాలిలో ధ్వని వేగానికి తక్కువ, సోనిక్ వేగం అంటే గాలిలో ధ్వని వేగానికి సేమ్, సూపర్ సోనిక్ అంటే గాలిలో ధ్వని వేగానికి కంటే ఎక్కువ. ఇవి వచ్చేసి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుందండి, పక్కాగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఇందులోకించి. తర్వాత మనకి హైపర్ సోనిక్ అని అంటే గాలిలో ధ్వని వేగానికి 5 రెట్లు ఉంటుంది, ఇక అది ఇంకా హైయెస్ట్ అన్నట్టు. తర్వాత మనకి మ్యాక్ సంఖ్య అని ఒకటి ఉంటుంది. మ్యాక్ సంఖ్య గురించి కూడా అడిగే అవకాశం ఉంది. మ్యాక్ సంఖ్య అని అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సోనిక్ వేగం మ్యాక్ సంఖ్య 1 కన్నా తక్కువగా ఉంటుంది. తర్వాత సోనిక్ వేగానికి మ్యాక్ సంఖ్య 1 ఉంటుంది. అలాగే సూపర్ సోనిక్కి 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే హైపర్ సోనిక్కి 5 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మ్యాక్ సంఖ్య గురించి అండి. తర్వాత వచ్చేసి మనకి
ప్రతిధ్వని అని అంటే మనకి వినిపిస్తుంది కదా, మనం కొండలలో అటు ఇటు వెళ్ళినప్పుడు వినిపించని అంటే రివర్స్ సౌండ్ అనేది వినిపిస్తుంది కదా, దాన్ని ప్రతిధ్వని అంటారు. తర్వాత ఈ ప్రతిధ్వని స్పష్టంగా వినిపించాలని అంటే మనకు 1/10 అనేది దూరం ఉండాలి. ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య దూరం 1/10 ఉండాలండి. మనకి నీటిలో ధ్వని వేగాన్ని కొలిచే పరికరం ఏదైనా ఉందా అని అంటే దాన్ని హైడ్రోఫోన్ అని అంటారండి. నీటిలో ధ్వని వేగాన్ని కొలిచే పరికరం ఏదైనా ఉంది అంటే దాన్ని హైడ్రోఫోన్ అని అంటారు. తర్వాత వచ్చేసి ధ్వని తరంగాలు వచ్చేసి ధ్రువణం అనే ధర్మాన్ని పాటించవు. ధ్వని తరంగాలు వచ్చేసి ధ్రువణం అనే ధర్మాన్ని పాటించవండి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి డాప్లర్ ప్రభావం అని ఉంటుంది. అంటే పరిశీలకుడికి మధ్య సాపేక్ష కోణికి ఉన్నప్పుడు ఆ తేడా ఉంటుంది చూసారా, దాన్నే డాప్లర్ ప్రభావం అంటారు. తర్వాత వచ్చేసి మనకి గాజులో ధ్వని వేగం 5600, ఇది రాసుకోండి. గాజులో ధ్వని వేగం 5640 మీటర్లు. అలాగే ఇనుములో వచ్చేసి 5130. అలాగే హైడ్రోజన్లో వచ్చేసి 1269. హైడ్రోజన్ని కనుగొన్నది హెన్రీ క్యావెండిష్. హైడ్రోజన్లో వచ్చేసి మనకి 1269. వాయువులో అత్యధిక వేగం వచ్చేసి మనకి హైడ్రోజన్లోనే ఉంటుంది. గాలిలో వచ్చేసి 330. కార్బన్ డైఆక్సైడ్లో వచ్చేసి 260. గుర్తుంచుకోండి, ఇవి పక్కాగా అడిగే క్వశ్చన్స్ అండి. తర్వాత లెసన్ వచ్చేసి